నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లిక్కర్ డాన్ ఎవరైతే ఉన్నారో రాజ్ కసిరెడ్డి ఆయన పేరు ఇప్పుడు కేసీ కసిరెడ్డి కాదంట కేసీ రెడ్డి అంట రాజ్ కేసీ రెడ్డి అయితే అరెస్ట్ అవ్వడము నిన్న ఒక వీడియోలో కూడా మనం చర్చించుకున్నాము ఎన్ని డ్రామాల మధ్య ఈయన గోవాలో బీచ్లో సేద తీరుతా ఒక ఆడియో మెసేజ్ అయితే పంపించాడు అదేమిటంటే నేను మంగళవారం 11 గంటలకు నేను విచారణకు వస్తాను సిట్ ముందర నేను హాజరవుతాను చెప్పి ఒక ఆడియో మెసేజ్ను రికార్డ్ చేసి దాన్ని అమెరికాలో ఉన్నటువంటి మిత్రుడికి పంపించి ఆ మిత్రుడి ద్వారా ఇక్కడ మీడియాలో లీక్ చేపించి పెద్ద నాటకాలు అయితే ఆడాడు కానీ పోలీసులు చాలా చాకచక్యంగా ఇతడు గోవాలో ఎక్కడ సేద తీరుతున్నాడో ఆ అడ్రస్ పట్టుకొని అక్కడికి ఒక బృందం వెళ్ళడము అక్కడి నుంచి రాజేష్ రెడ్డి అనేటువంటి పేరు మార్చుకొని ఆయన హైదరాబాద్కు రావడము వాస్తవంగా అయితే హైదరాబాద్కు వచ్చి ఇక్కడి నుంచి చెన్నైకి పోయి చెన్నై నుంచి యూరోప్కు పారిపోవాలనేటువంటి ప్లాన్ ఏదైతే వేసుకున్నాడో దానిని భగ్నం చేస్తూ పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకుని వెళ్ళారు ఇక చూడండి రాజ్ కేసీ రెడ్డి అరెస్ట్ గోవా నుంచి వస్తుండగా పట్టుకున్న సిట్ శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి గోవాలో ఉన్నట్లు గుర్తించి మాటు వేసిన సిట్ బృందాలు వారి దృష్టి మరల్చేందుకు విచారణకు హాజరవుతానంటూ ఆడియో విడుదల హైదరాబాద్ నుంచి చెన్నైకు అక్కడి నుంచి విదేశాలకు పారిపోయే కుట్ర పక్కా ప్రణాళికతోనే పట్టివేత పట్టుకున్నాక ఏమంటున్నాడు నేను విచారణకు వస్తాను మీరు వెళ్ళండి రేపు వచ్చి కలుస్తాను విజయవాడలో అని చెప్తుంట 4 సార్లు నోటీసు ఇస్తేనే దిక్కు దివానం లేకుండా హ్యాపీగా వెళ్ళి అక్కడ గోవాలో బీచ్లో ఆయన సేద తీరుతా ఉంటే ఇప్పుడు వచ్చి లేదు నేను రేపు వస్తానంటే నువ్వు వచ్చేది మాకు తెలుసు నువ్వు జీప్ ఎక్కితే నిన్ను విజయవాడకు తీసుకెళ్ళాలి నీతో చాలా పనులు ఉన్నాయి అని చెప్పి పోలీసులు అయితే తీసుకుని వెళ్ళినట్లు తెలుస్తుంది వైకాపా హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల విలువైన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరపున అన్ని తానై వ్యవహరించిన కేసీ రెడ్డి రాజశేఖర్ రెడ్డి అలియాస్ రాజ్ కేసీ రెడ్డి ఎట్టకేలకు అరెస్ట్ అయ్యారు వైకాపా అధినేత మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడు దూరపు బంధువైన ఆయన్ను సోమవారం సాయంత్రం 6:20 ప్రాంతంలో హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో సిట్ అధికారులు అదుపులో తీసుకున్నారు సో ఎప్పుడైతే విజయసాయి రెడ్డి గారు విచారణకు హాజరయ్యి ఆయన చెప్పవలసినటువంటి విషయాలు మొత్తం చెప్పేశాడో అప్పుడు ఇక ఖచ్చితంగా అరెస్ట్ అవుతాము ఇక తప్పించుకోలేము అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చినటువంటి ఈయన వీళ్ళ తండ్రిని కూడా విచారణకు తీసుకుని వెళ్ళగా వాళ్ళ తండ్రి విచారణ అయిపోయిన తర్వాత వాళ్ళ తండ్రికి ఒక వాట్సాప్ మెసేజ్ అయితే ఈయన దగ్గర నుంచి పంపించడం జరిగింది ఆ వాట్సాప్ మెసేజ్ ఆధారంగా ఈయన ఎక్కడున్నాడో ట్రేస్ చేసి చాలా పగడ్బందీగా పక్కా ప్రణాళికతో అయితే పట్టుకోవడం జరిగింది దీని మీద చాలా ఆసక్తికరమైనటువంటి ట్వీట్ ఒకటి వేశారు విజయసాయి రెడ్డి గారు అదేందో చూద్దాం రండి ఏపీ లిక్కర్ స్కామ్ లో నా పాత్ర విజిల్ బ్లోయర్ నేను కేవలం విజిల్ బ్లోయర్ ని మాత్రమే అంటే మన భాషలో చిత్తూరు భాషలో చెప్పాలంటే నేను కేవలం బ్రోకర్ మాత్రమే నేను డీల్ సెట్ చేశాను డబ్బులు మాత్రం అరేంజ్ చేశాను మిగతా నాకు సంబంధం లేదు రూపాయి కూడా తినలేదని చెప్పి మన భాషలో అయితే చెప్తున్నాడు తప్పించుకునేందుకే దొరికిన దొంగలు దొరకని దొంగలు నా పేరును లాగుతున్నారు నాకేం సంబంధం లేదు నా పేరును అనవసరంగా లాగుతున్నారు నేను ఒక్క రూపాయి కూడా నేను ముట్టలేదు 100 కోట్లయితే అల్లుడి దగ్గర నుంచి తీసిచ్చాడంట కానీ రూపాయి కూడా నేనైతే ముట్టుకోలేదు మొత్తం చేరవలసిన చోటుకే చేరింది ఆ చేరవలసిన చోటు ఏదో తెలియాలంటే కసిరెడ్డిని విచారిస్తే కసిరెడ్డి తర్వాత మిథున్ రెడ్డిని విచారిస్తే ఆ చేరవలసినటువంటి చోటు ఏది అసలు లిక్కర్ డాన్ ఎవరు అనేది బయటకు వచ్చే అవకాశాలు అయితే కనబడుతోంది ఒక అరవింద్ కేజ్రీవాల్ సిసోడియా కల్వకుంట్ల కవిత వాళ్ళు కేవలం 100 కోట్ల రూపాయల స్కామ్ కే అన్ని రోజులు జైల్లో ఉంటే ఇక్కడ దాదాపు 18,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది 3,000 కోట్ల రూపాయలు హవాలా రూపంలో కూడా దేశం దాటి వెళ్ళి పెట్టుబడులు కూడా పెట్టారనేటువంటి వార్తలు వస్తుంది కాబట్టి ఎన్ని రోజులు జైల్లో ఉంటారో ఇక వేచి చూడాల్సిందే ఇక్కడ చూడండి లిక్కర్ దొంగల బట్టలు సగమే విప్పారు వారి మిగతా బట్టలు విప్పేందుకు నేను పూర్తిగా సహకరిస్తాను అని చెప్పి ఈయన మాట్లాడేటువంటి మాటల్లో ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని నొప్పించకుండా జగన్మోహన్ రెడ్డి గారి కింద ఉన్నటువంటి కోటరీ ఏదైతే ఉన్నారో వాళ్ళను మాత్రమే టార్గెట్ చేస్తున్నారు ఈయనకు తెలియని విషయం ఏమిటంటే అన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణము
జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా జరిగింది అని ఈయన చెబుతా ఉంటే నమ్మడానికి ఇక్కడ ఎవరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు లేదు. మీ కథలు ఏదైనా ఉంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇన్ని వేల కోట్ల కుంభకోణం అయితే జరిగి ఉండదు అని చెప్పి నెటిజన్లు అయితే ఖచ్చితంగా చాలా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నారు. సో ఈ కేసులో కసిరెడ్డి అయితే అరెస్ట్ అయ్యాడు. నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది మిథున్ రెడ్డి అనేటువంటి వార్తలు కూడా వస్తుంది. సో వీళ్ళిద్దరూ కలెక్ట్ చేసినటువంటి డబ్బులు ఎవరికి ఇచ్చారు, అసలు లిక్కర్ డాన్ ఎవరు అనేది తేలవలసి ఉంది. రాజ్ కసిరెడ్డి విచారణ తరువాత ఇక్కడేమో ఈయన నేను ఇంకా పూర్తిగా సహకరిస్తానంటా ఉన్నాడు. సో ఈయనకేమన్నా మంచి బుద్ధి వచ్చిందేమో, నిజంగా పూర్తిగా సహకరిస్తే ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అనే విషయాన్ని ఈయన కనుక చెప్పగలిగితే అప్పుడు నమ్మచ్చు. కానీ అంతవరకు ఊసరవెల్లి రాజకీయాలే ఆడుతున్నాడు ఈ విజయసాయి రెడ్డి. కాబట్టి వేచి చూద్దాము. వాళ్ళేమో ఈయన పేరు లాగాలని చూస్తున్నారు, ఈయనేమో జగన్మోహన్ రెడ్డి పేరు బయట రాకుండా మిగతా వాళ్ళ పేర్లు అయితే చెప్పుకుంటా వస్తున్నాడు. చూద్దాం మళ్ళీ ఏం జరుగుతుందో. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.